పార్ట్ 1 ని కామెంట్స్ లో పిన్ చేస్తాను, వెళ్ళి చూడండి. ఈ ఫ్లైట్ న్యూస్ ని లియు వాళ్ళ భార్య సడన్ గా చూసారు. ఒక్కసారిగా భయం వేసింది, కానీ ఆమె పాజిటివ్ గానే ఉన్నారు. లియు చేసిన ప్రామిస్ ప్రకారం కన్ఫర్మ్ గా తిరిగి వస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. ఆమె కూతురికి కూడా అదే విధంగా ధైర్యం చెప్పారు. సడన్ గా ప్లేన్ లో ఉన్న లియు అన్కాన్షియస్ అవుతూ ఉన్నారు. లియు వాళ్ళ కూతురు బర్త్డే కేక్ ని కట్ చేసుకుంటున్నట్టు ఇమాజిన్ చేసుకుంటున్నారు. లియు స్లోగా స్పృహ కోల్పోతున్నారు. లియు పూర్తిగా స్పృహ కోల్పోతే ప్లేన్ క్రాష్ అవ్వడం పక్కా. వాంగ్ లియు స్పృహ కోల్పోకుండా ఉండడానికి సహాయం చేస్తున్నారు. లియుని షేక్ చేస్తూ కాన్షియస్ లో ఉండేలా చూస్తున్నారు. అదే పరిస్థితి కంటిన్యూ అవుతూ ఉంటే ప్లేన్ లో ఉన్న ప్రతి ఒక్కరు అన్కాన్షియస్ అయిపోతారు. ప్లేన్ అలా ఆటో పైలట్ లో వెళ్తూ ఫ్యూయల్ అయ్యి మౌంటైన్స్ లో పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. అలా మౌంటైన్ చుట్టూ కొన్ని రౌండ్స్ వేసిన తర్వాత వాళ్ళ ముందున్న క్లౌడ్స్ లో కొంచెం దారి కనిపించింది. లియు వెయిట్ చేస్తున్న టైం వచ్చింది. లియు ఆ క్లౌడ్స్ మధ్య ఉన్న చిన్న గ్యాప్ గుండా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కంట్రోల్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రే చేస్తున్నారు. ఆ డార్క్ క్లౌడ్ మధ్య నుంచి ఆ ప్లేన్ ఎలా వెళ్తుందో చూస్తూ ఉన్నారు. ప్లేన్ లో టర్బ్యులెన్స్ ఇంకాస్త ఎక్కువైంది. కంపార్ట్మెంట్ లో ఉండే లగేజ్ అంతా కింద పడడం స్టార్ట్ అయింది. కంట్రోల్ రూమ్ నుండి ఫ్లైట్ ని చాలా భయంతో చూస్తున్నారు. సడన్ గా ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి రాడార్ సిగ్నల్ మిస్ అయింది. ప్రతి ఒక్కరు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయ్యారు. కంట్రోల్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ప్లేన్ క్రాష్ అయిందేమో అనుకున్నారు, కానీ నిజానికి వాళ్ళ ప్రార్థన ఫలించింది. ప్లేన్ లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ బ్రతికే ఉన్నారు. కెప్టెన్ ఆ ప్లేన్ ని ముందుకు నడుపుతూనే ఉన్నారు. అలా కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత మళ్ళీ ఆ రాడార్ కి సిగ్నల్ రావడం స్టార్ట్ అయింది, కానీ వాళ్ళకి ఇంకా ప్రమాదం అలానే ఉంది. లియు బ్రెయిన్ లో తనతో ఉన్న 119 మంది ప్యాసింజర్స్ యొక్క ప్రాణాలు గుర్తొస్తున్నాయి. ఆ ఒక్క విషయం మాత్రమే లియుని ప్రాణాలతో ఉంచింది. చివరకు ఆ ప్లేన్ క్లౌడ్స్ నుంచి బయటకు వచ్చింది. టర్బ్యులెన్స్ ఎండ్ అయింది. ప్యాసింజర్స్ అంతా తమ మరణాన్ని దగ్గర నుండి చూసిన తర్వాత వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళతో లైఫ్ లో ఉన్న హ్యాపీ మూమెంట్స్ ని పంచుకోవడం స్టార్ట్ చేశారు. కొంతమంది వాళ్ళ చివరి వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. చివరకు ఆ ప్లేన్ ఆక్సిజన్ ఉండే లెవెల్స్ కి రీచ్ అయింది. పైలట్స్ వాళ్ళ మాస్క్ లని రిమూవ్ చేసుకున్నారు. కంట్రోల్ రూమ్ కి పైలట్ కి ఉన్న కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ అయింది. కంట్రోల్ రూమ్ వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవ్వాలో కూడా చెప్పారు. మొత్తం ఎయిర్పోర్ట్ ని ఖాళీ చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సిద్ధం చేశారు. ప్లేన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ లో రిపోర్టర్స్ అందరూ ఆ సీన్ ని రికార్డ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లేన్ ల్యాండ్ అవ్వడానికి ముందు దానిలో ఉన్న ప్రతి ఒక్క ప్యాసింజర్ మనకి మంచి జరుగుతుంది, ఏం కాదు అని ధైర్యం చెప్పుకుంటున్నారు. ఆ ప్లేన్ ఫైనల్ గా గ్రౌండ్ ని టచ్ చేసింది, కానీ అది ఆగకుండా అలా వెళ్తూనే ఉంది. కింద ఉన్న ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఆ ప్లేన్ క్రాష్ అవుతుందేమో అని. కానీ లాస్ట్ సెకండ్ లో అక్కడ ఉన్న 3 పైలట్స్ లివర్ ని స్లోగా లాగారు. ఇంతటి భయంకరమైన సస్పెన్స్ తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఎగిరి గంతు వేశారు. కానీ ప్యాసింజర్స్ అందరూ భయంతో కూడిన ఆనందంతో ఉన్నారు. కెప్టెన్ లియు అందరికీ క్షమాపణ చెప్పారు. ఫైనల్ గా ప్రతి ఒక్కరు కెప్టెన్ కి థమ్స్ అప్ చూపించారు. ప్రతి ఒక్కరు ప్లేన్ నుండి దిగిన తర్వాత ఆ ప్లేన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మేనేజ్మెంట్ బ్యూరో వాళ్ళు వచ్చారు. ఎయిర్ క్రాఫ్ట్ చాలా ఓల్డ్, పైగా కాక్పిట్ అంతా ప్రెజర్ తో నిండి ఉంది. అతను బ్రేక్ అయిన విండ్షీల్డ్ ని చూసారు. ఆ ఆఫీసర్ బయటికి వచ్చి లియుతో మీరు ఇన్క్రెడిబుల్ పైలట్ అని చెప్పారు. నా లైఫ్ లో మీలాంటి పైలట్ ని ఎప్పుడు చూడలేదని చెప్పారు. లియు ఆ ఆఫీసర్ కి థ్యాంక్స్ చెప్పారు. వెంటనే లియు వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేశారు. నేను నైట్ పార్టీకి వస్తున్నా అని చెప్పారు. కానీ ప్లేన్ కి బయట ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఆ పైలట్ కి సెల్యూట్ చేస్తున్నారు. ప్యాసింజర్స్ అందరికి కెప్టెన్ వాళ్ళు బౌని ఇచ్చారు. ఆ ప్యాసింజర్స్ అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని మీట్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్లారు. మూవీ ఇక్కడితో ఎండ్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి బెల్ ని ఆన్ లో పెట్టుకోండి.